హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోగ్రామ్ ఏంటో. మా ఇద్దరు పిల్లలకి యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. సో అందుకనే స్కూల్కి అయితే అందరం వచ్చాము. సో ఫస్ట్ అయితే వచ్చిన అప్పుడే స్టార్ట్ కాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం అందరు వచ్చి స్టార్ట్ కావడానికి. సో స్టార్ట్ అయిన తర్వాతనైతే ప్రిన్సిపల్ మేడంతో వచ్చిన గెస్ట్నైతే దీపం అయితే పెట్టించిళ్ళు. సో దీపం పెట్టేటప్పుడు పిల్లలు అయితే పాట పాడిళ్ళు. సో అందుకనే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, వేరేకనే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే వచ్చిన గెస్ట్ అయితే మాట్లాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. కొంచెం పైకి గెస్ట్ మాట్లాడేది పూర్తిగా వీడియో తీసుకున్నట్టున్నాను. సో కొంచెం మాట్లాడిండు, బాసేపు మాట్లాడలే, చిన్నపిల్లలు కదా అనేసి. సో ఇప్పుడైతే వాళ్ళు మార్చ్ ఫస్ట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. సో వచ్చిన వాళ్ళందరికీ అయితే వాటర్ అలాగే స్నాక్స్ లాగా బిస్కెట్స్ ఇచ్చిళ్ళు అందరికీ ఆయమ్మ వాళ్ళు. సో ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అంటే యాన్యువల్ డే కాదు వాళ్ళకి, అందుకనే ఇందులో స్పోర్ట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసిళ్ళు. సో జై అయితే రన్నింగ్ రేస్లో ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, చిన్నబాబు కూడా డ్యాన్స్లో ఉన్నాడు కానీ సరిగ్గా డ్యాన్స్ చేయలే. సో ఇప్పుడైతే బెలూన్స్ అయితే వదిలేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపించినాయో, అసలు మామూలుగా అనిపించలేదు. అన్ని బెలూన్స్ పైకి వెళ్తూ ఉంటే భలే అనిపించింది. శ్రీత్ కూడా క్లాప్స్ కొడుతున్నాడు చూస్తూ. సో ఇప్పుడైతే శ్రీత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టిండు డ్యాన్స్ చేయాలి. అస్సలు చేయలేదు, కొంచెం కూడా కదలలేదు. వాళ్ళ డాడీ వదిలేసి వెళ్ళిన కాడ నుంచి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నాడు, డ్యాన్స్ అయిపోయేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చిన గెస్ట్కి అయితే గిఫ్ట్ అలాగే ఇస్తున్నారు. సో చాలాసేపు ఉండి వాళ్ళ డాడీ బయటకు వచ్చిండు. డ్యాన్స్ అయిపోయేదాకా ఏడుస్తూనే ఉన్నాడు అనేసి ఇంకా అయిపోయే ముందు వెళ్ళి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చిండు ఏడుస్తున్నాడు అనేసి. ఎవ్వరు వచ్చి ఊక్కబెట్టినా కానీ ఊక్కుంటలేదు, వాటర్ ఇచ్చినా కానీ తాగట్లేదు. కానీ కొంతమంది పిల్లలు ఏడ్చిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ వేసిళ్ళు, కానీ మా శ్రీత్ ఎందుకు అస్సలు వేయలేదు. మేబీ ఆ రోజు కొంచెం వేరే ప్లేస్, వాళ్ళ స్కూల్లో కాక వేరే స్కూల్లో వేసిళ్ళు అన్నట్టు ప్రోగ్రామ్, దానివల్ల కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడా ఏంది అనిపించింది. ఆ రోజు అస్సలు కోఆపరేట్ చేయలేదు, ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు, ఏ డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు. అంత మూడ్ ఆఫ్ ఉన్నాడు. ఎప్పుడు డాడీ కావాలి, నేను డాడీ వెళ్తా అనుకుంటూనే ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చోబెట్టినా కానీ అస్సలు ఉండలేదు. మరి ఎందుకు అట్లా వేరే ప్లేస్లో అడ్జస్ట్ కావడానికి చాలా టైం పట్టింది అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బాగానే ఆడుకున్నాడు అక్కడ. అంటే చిన్నపిల్లలు ఫస్ట్ ఒక ప్లేస్కి అలవాటు పడడానికి టైం పడుతుందని అర్థమైంది. సో కానీ మేము ఇంకొంచెం ముందు రావాల్సిందేమో అనిపించింది. ఎంత ముందు వచ్చినా కానీ కొద్దిగా టైం పడుతుందేమో అడ్జస్ట్ కావడానికి అని వదిలేసినాం. ఇంకా ఏడుస్తూ ఉంటే చూడబుద్ధి కాక వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకెళ్ళిండు, ఇంకా చేయకుంటే ఏం కదలే అనేసి. సో ఆ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అరే శ్రీ చేస్తే బాగుండు అని అనిపించింది. కానీ అట్లా జరిగిపోతాయి ఒక్కొక్కసారి పిల్లలకి కంఫర్ట్గా అనిపించక. సో డ్యాన్స్ అయిపోయినాకనైతే కప్పగంతులు అయితే వేయించిళ్ళు పిల్లలకి. సో ఇప్పుడైతే జే రన్నింగ్ రేస్ చూడండి ఫ్రెండ్స్. జై అయితే చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు. సో ఇదైతే జై డ్యాన్స్ వేస్తాడు, కాకపోతే చాలామంది ఉన్నారు కాబట్టి జై కనబడట్లేదు. మీకు జూమ్ చేద్దామని అంటే ఇప్పుడే ఎంత జూమ్ చేసినా ఇంకా జూమ్ చేస్తే అసలు పగిలిపోతుందేమో అనేసి వదిలేసిన.
సో ఇప్పుడైతే శ్రీహిత్తును వాళ్ళ డాడీ శ్రీహిత్కి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇందులో. వాళ్ళ డాడీతో గేమ్ ఆడిండు. సో ఇంకా వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ ఆ రోజు. Fast, go fast, Jay, go fast. Jay, fast. Jay, fast. ఇదైతే తాడు లాగడం గేమ్. సో భలే అనిపించింది చిన్నప్పుడు. జై వాళ్ళు డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత అందరు మదర్స్ని డ్యాన్స్ వేయమని వాళ్ళు పిలిచిళ్ళు. సో అందరు మామ్స్ డ్యాన్స్ వేసిళ్ళు. సో భలే అనిపించింది. కానీ ఇన్ని రోజులు ఎట్లుండేదంటే ఎవరైనా పేరెంట్స్ వచ్చి డ్యాన్స్ చేయమనంటే చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడైతే అట్లా లేదు. సో అందరు మామ్స్ వచ్చి డ్యాన్స్ చేసి కొంత ఒక 5% మెంబర్స్ అక్కడ కూర్చున్నారు అంతే. సో భలే అనిపించింది. అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాకు డ్యాన్స్ రాదు అనేది కూడా లేకుండా అందరు వచ్చి డ్యాన్స్ చేసిళ్ళు. సో ఇట్లుండాలి అనిపించింది. సో నేను కూడా వెళ్ళాను, డ్యాన్స్ చేశాను. మా డ్యాన్స్ అయిపోయిన తర్వాత యోగా చేయించారు పిల్లలకి. ఫస్ట్ యోగా చేయించారు కానీ నాకు వీడియో లాస్ట్కి వచ్చింది అన్నమాట. సో మళ్ళీ అక్కడ డిస్టర్బ్ చేసేవారు. సో ఇదంతా అయిపోయే వరకు అయితే చాలా లేట్ అవుతుంది. మేము మా పిల్లలకి వెళ్ళేసరికి 3 అయింది. సో లంచ్ చేయడానికి ఒక్కలేదని ఆ రోజైతే బయటికి వెళ్ళి తిన్నాము. సో ఇప్పుడైతే యోగా అయిపోయిన తర్వాత పిల్లలకి